ఆకాశంలో జరిగే అద్భుతాలలో సూర్యగ్రహణానికి ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన మరియు కీలకమైన స్థానం ఉంటుంది. ప్రాచీన కాలం నుండి మానవుడు ఆకాశంలో జరిగే ఈ మార్పులను ఆసక్తిగా, కాస్త భయంగా గమనిస్తూనే ఉన్నాడు. సూర్యుడు పట్టపగలే మాయమవ్వడం, చల్లని చీకట్లు కమ్ముకోవడం వంటివి మన పూర్వీకులకు అంతు చిక్కని రహస్యాలుగా ఉండేవి. మన వేదాలలో సూర్యచంద్ర గ్రహాల గురించి ప్రస్తావన ఉంది. నేటి సైన్స్ యుగంలో గ్రహణం ఎలా ఏర్పడుతుందో మనకు స్పష్టంగా తెలిసినప్పటికీ వేల సంవత్సరాల క్రితమే మన సంస్కృతంలో భాగమైన జ్యోతిష్య గ్రంథాలు, వేద గ్రంథాలు మనకు ఈ గ్రహాల గురించి, అవి మనపైన చూపించే ప్రభావం గురించి ఎప్పుడో వివరించాయి. ఈ ఏడాదిలో రెండవది మరియు చివరిది అయిన సూర్యగ్రహణం సెప్టెంబర్ 21 ఆదివారం రోజున ఏర్పడబోతోంది. ఇది కేవలం ఒక ఖగోళ సంఘటనే కాదు, దీనికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది ఆదివారం నాడు మన ఆధ్యాత్మిక క్యాలెండర్లో అత్యంత ముఖ్యమైన రోజైన సర్వపితృ అమావాస్య నాడు రావడం దీని ప్రాముఖ్యతను వేల రెట్లు పెంచుతోంది. ఈ 3 అరుదైన కలయికలు, ఆదివారం, అమావాస్య మరియు సూర్యగ్రహణం ఒకే రోజు రావడం చాలా అరుదు. ఇది విశ్వంలో ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తుందని పండితులు చెబుతారు. ఈ ప్రత్యేకమైన రోజున సంభవించే గ్రహణం, దాని వెనుక ఉన్న పురాణ కథలు మరియు మనం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శాస్త్రీయంగా చెప్పాలంటే సూర్యగ్రహణం అనేది ఒక అద్భుతమైన ఖగోళ అమరిక. మన భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంటే చంద్రుడు మన భూమి చుట్టూ తిరుగుతాడు. ఈ ప్రయాణంలో సూర్యుడికి మరియు భూమికి మధ్య చంద్రుడు ఖచ్చితంగా ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది. అలా వచ్చినప్పుడు చంద్రుడు సూర్యుడి నుండి వచ్చే కాంతిని అడ్డుకుని తన నీడను భూమిపైకి పడేలా చేస్తాడు. ఆ నీడపడిన ప్రాంతంలో ఉన్నవారికి సూర్యుడు పాక్షికంగా లేదా పూర్తిగా కనిపించకుండా పోతాడు. ప్రతి అమావాస్యకు చంద్రుడు సూర్యుడికి భూమికి మధ్యలో వస్తాడు. కాని చంద్రుని కక్ష కొద్దిగా వంగి ఉండటం వల్ల ప్రతిసారీ వాటి నీడ ఒకదానిపడి ఒకటి పడదు. అందుకే గ్రహణాలు చాలా అరుదుగా మరియు ప్రత్యేకంగా ఏర్పడతాయి. పురాణ కథనం, రాహుకేతువుల గాథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన హిందూ పురాణాల ప్రకారం గ్రహణాలకు కారణం రాహువు మరియు కేతువు అనే ఛాయాగ్రహాలు. పూర్వం దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగరం చేశారు. చివరగా అమృతం లభించినప్పుడు విష్ణుమూర్తి మోహిని అవతారంలో వచ్చి దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచడం మొదలుపెట్టాడు. స్వరభానుడు అనే రాక్షసుడు దీనిని గమనించి దేవతల రూపంలో వారి మధ్యలో కూర్చుని అమృతాన్ని స్వీకరించాడు. సూర్యచంద్రుడు ఈ మోసాన్ని పసిగట్టి విష్ణుమూర్తికి చెప్పడంతో ఆయన తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడి తలను ఖండించాడు. అయితే అప్పటికే అమృతం గొంతు వరకు చేరడంతో తల రాహువుగా, మొండెం కేతువుగా వేరైనా కూడా ప్రాణాలతోనే ఉండిపోయాయి. జ్యోతిష్య శాస్త్రంలో రాహువును తీవ్రమైన కోరికలకు, భౌతికవాదానికి ప్రతీకగా భావిస్తే కేతువును ఆధ్యాత్మికతకు, గతజన్మ కర్మలకు, వైరాగ్యానికి ప్రతీకగా చూస్తారు. తమను పట్టించిన సూర్యచంద్రులపై పగబట్టిన రాహుకేతువులు అప్పటినుండి వారిని అప్పుడప్పుడు మింగేయడానికి ప్రయత్నిస్తారని, అదే గ్రహణంగా ఏర్పడుతుందని పురాణాలు చెబుతున్నాయి. సూర్యుడిని ఆత్మకు కారకుడుగా భావిస్తారు కాబట్టి ఆత్మపై రాహువు దాడి చేయడమే గ్రహణంగా ఆధ్యాత్మికంగా వివరిస్తారు. భారతదేశంపై ప్రభావం ఉందా, సూతక నియమాలు పాటించాలా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మన అందరం తెలుసుకోవలసిన అత్యంత ముఖ్యమైన విషయం ఒకటుంది. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో ఏ ప్రాంతంలోనూ కనిపించదు. దీని ప్రభావం ప్రధానంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలపై ఉంటుంది. జ్యోతిష్య నియమాల ప్రకారం గ్రహణం ఎక్కడైతే కంటికి కనిపిస్తుందో అక్కడ మాత్రమే సూతక నియమాలు వర్తిస్తాయి. మన దేశంలో గ్రహణం కనిపించనందున దాని ప్రభావం ఇక్కడి ప్రజలపై ఉండదు. కాబట్టి భారతదేశంలో నివసించేవారు గ్రహణానికి సంబంధించిన ఎలాంటి సూతక నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. మీ రోజువారీ పనులను, పూజలను ఎప్పటిలాగే చేసుకోవచ్చు. ఆహార నియమాల విషయంలో కూడా ఎలాంటి ఆంక్షలు పెట్టుకోవాల్సిన పనిలేదు. కాబట్టి ఈ గ్రహణం గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించకపోయినప్పటికీ పాటిక్షంగా గ్రహణ ప్రభావం ప్రపంచమంతటా ఉంటుంది. కాబట్టి కొన్ని సాధారణ పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. గ్రహణం తరువాత ప్రతి ఇంట తప్పక పాటించాల్సిన కొన్ని సాధారణ నియమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ గ్రహణం మనకు కనిపించనప్పటికీ కొన్ని సాధారణ నియమాలు పాటిస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు. తలస్నానం చేయడం. గ్రహణం ముగిసిన వెంటనే ఇంట్లో ఉన్న వారందరూ తలస్నానం చెయ్యాలి. ఇది కేవలం భౌతిక శుభ్రత కోసం కాదు. గ్రహణ సమయంలో సూక్ష్మ శరీరంపై పేరుకున్న నెగటివ్ ఎనర్జీని శుద్ధి చేస్తుందని బలమైన నమ్మకం. ఇంటిని శుభ్రపరచడం. స్నానం చేసిన తరువాత ఇల్లంతా శుభ్రం చేసి గంగాజలం లేదా పసుపు నీళ్లు చల్లాలి. ఇది ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. పూజగదిని శుద్ధి చేయడం. పూజగదిలోని దేవుడి విగ్రహాలను శుభ్రమైన నీటితో అభిషేకం చేసి కొత్త వస్త్రాలు, పూలతో అలంకరించి దీపారాధన చేసి పూజను పునఃప్రారంభించాలి. పాత ఆహారాన్ని పారవేయడం. గ్రహణానికి ముందు వండిన ఆహారాన్ని తినకూడదు. దానిపై గ్రహణ కిరణాల హానికరమైన ప్రభావం ఉంటుందని భావిస్తారు. కాబట్టి ఆ ఆహారాన్ని పశువులకు లేదా పక్షులకు పెట్టి గ్రహణం తరువాత తాజాగా వంట చేసుకుని భోజనం చెయ్యాలి. దానధర్మాలు చెయ్యడం. గ్రహణం తరువాత చేసే దానానికి ఎంతో పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గ్రహణాన్ని కర్మఫలాలను వేగవంతం చేసే సమయంగా భావిస్తారు. ఈ సమయంలో చేసే దానం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయని, పుణ్యం రెట్టింపవుతుందని నమ్ముతారు. పేదవారికి ఆహారం, బట్టలు, ధాన్యం లేదా డబ్బులు దానం చెయ్యడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. సూర్యగ్రహణం తరువాత ఈ సాధారణ నియమాలు పాటిస్తే అత్యుత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి మీరు ఈ నియమాలు పాటించకపోయినా అంత ప్రభావం ఏమీ ఉండదు. వీలుబట్టి వీటిని పాటించాలో వద్దో మీరు నిర్ణయం తీసుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది సాధారణ అమావాస్య కాదు, సర్వపితృ అమావాస్య. పితృపక్షంలో అత్యంత కీలకమైన మరియు చివరి రోజు. ఏ కారణం చేతనైనా తమ పూర్వీకుల తిథి నాడు శ్రాద్ధకర్మలు చెయ్యలేనివారు లేదా ఎవరికైనా తమ పెద్దల తిథి తెలియకపోయినా ఈ రోజున కర్మలు నిర్వహిస్తే అది వారి వంశంలోని అందరు పూర్వీకులకు చేరుతుందని నమ్ముతారు. అందుకే దీనిని సర్వపితృ అమావాస్య అంటారు. మనం ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను స్మరించుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. తర్పణం వదలడం. మీ పూర్వీకులను తలుచుకుని నల్ల నువ్వులు, నీటితో తర్పణం వదలడం ద్వారా వారికి జలతర్పణం చేసిన వారవుతారు. ఇది వారి ఆత్మకు శాంతిని ఇస్తుంది. దీనివల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారు. దానం. పేదవారికి లేదా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం, వస్త్రాలు, గొడుగు, చెప్పులు వంటివి దానం చెయ్యడం వల్ల పూర్వీకులు తృప్తి చెందుతారు. కాకులకు ఆహారం. కాకులను పితృదేవతల రూపంగా భావిస్తారు. యమలోకం నుండి మన పూర్వీకులు కాకి రూపంలో వచ్చి మనం పెట్టే పిండాన్ని స్వీకరిస్తారని నమ్మకం. అందుకే వండిన అన్నంలో కొంత భాగాన్ని కాకులకు పెట్టడం చాలా ముఖ్యమైన ఆచారం. కాకి ఆ ఆహారాన్ని తింటే మన పూర్వీకులు మన శ్రాద్ధాన్ని స్వీకరించి తృప్తి చెందారని అర్థం. దానం. పేదవారికి లేదా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం, వస్త్రాలు, గొడుగు, చెప్పులు వంటివి దానం చెయ్యడం వల్ల పూర్వీకులు తృప్తి చెందుతారు. కాకులకు ఆహారం. కాకులను పితృదేవతల రూపంగా భావిస్తారు. యమలోకం నుండి మన పూర్వీకులు కాకి రూపంలో వచ్చి మనం పెట్టే పిండాన్ని స్వీకరిస్తారని నమ్మకం. అందుకే వండిన అన్నంలో కొంత భాగాన్ని కాకులకు పెట్టడం చాలా ముఖ్యమైన ఆచారం. కాకి ఆ ఆహారాన్ని తింటే మన పూర్వీకులు మన శ్రాద్ధాన్ని స్వీకరించి తృప్తి చెందారని అర్థం. ఈ ఆచారాలు కేవలం ఒక తంతు కాదు, మనకు జన్మనిచ్చిన, మన ఉనికికి కారణమైన మన పూర్వీకులకు కృతజ్ఞతలు తెలుపుకునే ఒక గొప్ప అవకాశం. వారిని స్మరించుకోవడం ద్వారా వారి ఆశీస్సులు మన కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయి. ఆదివారం సూర్యభగవానుడికి అంకితం చెయ్యబడింది. అమావాస్య పితృదేవతలకు ముఖ్యమైన తిథి. ఈ రెండూ కలిసి వచ్చిన ఈ శక్తివంతమైన రోజున మన పూర్వీకులను తృప్తిపరిచే పనులు చెయ్యడం వల్ల వారి ఆశీస్సులు మన కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజనా సుఖినో భవంతు.